right hand. So next one. We'll see the installation. So Oracle. So this one setup. Click on it. Next. 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 Yes. చూడండి పాస్వర్డ్ ఈ డిఫాల్ట్ యూజర్ నేమ్ సిస్టమ్ ఉంటుందండి. పాస్వర్డ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే సురేష్ అని ఇస్తాను. పాస్వర్డ్ వచ్చేసి సురేష్ అని. నెక్స్ట్ యూజర్ నేమ్ మాత్రం డిఫాల్ట్ ఉంటుంది. సిస్టమ్ యూజర్ నేమ్ డిఫాల్ట్ అంటే సిస్టమ్. పాస్వర్డ్ నేను ఇన్స్టలేషన్ టైంలో ఇచ్చాను, సురేష్ అని ఇచ్చాను పాస్వర్డ్. అయిపోయి ఒక 2 minutes అయితే అయిపోతుంది. ఆశా గారు చెప్పండి. నాది నేను యూట్యూబ్ లింక్ పెట్టాను చూడరా, మీరు ఒకసారి అది క్లిక్ చేయాలి. అన్ని దాంట్లో ఇవే మన ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం జావా క్లాసెస్, .NET క్లాసెస్ ఇట్లా. ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నా కదా, ఇది కూడా అప్లోడ్ చేస్తుంది దాంట్లో ఎస్క్యూఎల్ క్లాస్. ఇంతకుముందు నేను రికార్డ్ మర్చిపోయాను యాక్చువల్గా, ఇది రికార్డ్ చేస్తాను. ఈ సెషన్ రికార్డ్ అవుతుంది.
ఓకే. ఇది ఇన్‌స్టలేషన్ ఆ షార్ట్‌లో ఉందండి మొత్తం. అండి ఇన్‌స్టలేషన్ ఆ వీడియోలో ఉందండి. అయిందా ఇన్స్టలేషన్ దాంట్లో? ఈ ఇన్‌స్టలేషన్ మళ్ళీ పంపిస్తారండి నేను ఇన్‌స్టాల్ చేయడానికి. ఇది మీ వీడియో పెట్టేస్తాను మీకు నేను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను ఇది స్టార్టింగ్ మొత్తం నుంచి రికార్డ్ ఎలా అయిపోయింది. ఇన్‌స్టాల్ చేయాలి? అది రికార్డ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా మీకు, ఇదంతా రికార్డ్ అయిపోయింది అన్నమాట. ఓకే. స్టార్టింగ్ నుంచి ఇన్‌స్టాల్ చేయడం ఒకసారి. సో అన్ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేయమంటారా? లేకపోతే ఓన్ ఇన్‌స్టలేషనా? ఆ ఇన్‌స్టలేషన్ మీరు వీడియో పంపిస్తారా? లేకపోతే ఎలా నేను ఇది ఇన్‌స్టాల్ చేయాలి? పంపించేస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ వీడియో ఇది సరే. రికార్డెడ్ అన్నమాట ఈ వీడియో. ఇది పంపించాను కూడా మీకు అర్థమైపోతుంది కదా ఎలా చేయాలనేది. క్లియర్ అండి? సరేనండి. రైట్. నౌ క్వరీస్‌కి వెళ్దాం. ఫస్ట్ DDL డేటా ఆల్టర్ వాయిస్ వినిపించట్లేదండి. వాయిస్ వినిపించట్లేదండి. ఒక్క నిమిషం. వినపడుతుందండి? ఓకే అండి. ఆల్టర్ టేబుల్, క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, rename table, drop table, and inside the alter table, add column, modify column, rename column, drop column. So these are the best. First we'll see the create table. Okay, create table. Create table. Table name followed by the field 1 data type, field 2 data type, and so on. This is how to create a table. Syntax. Create table. We'll see first this. చూడమ్మా ఇక్కడికి వెళ్తే మనము మనకు రన్ ఎస్క్యూఎల్ కమాండ్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రన్ ఎస్క్యూఎల్ కమాండ్ అనేసి ఓపెన్ చేస్తున్నాం. ఇది ఓల్డ్ ల్యాప్టాప్ కాబట్టి నేను కొంచెం సైజ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ల్యాప్టాప్ అయితే నీకు వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ కనెక్ట్ సిస్టమ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చాను నేను? సురేష్. కనెక్ట్ టు సిస్టమ్ పాస్వర్డ్ SURES సురేష్. కనెక్టెడ్, సర్వర్కి కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మన టేబుల్ క్రియేషన్ చేస్తాం.
create table name number 10 name captain department captain table created. నెక్స్ట్ డిస్క్రైబ్ ద టేబుల్ చూడాలంటే డిస్క్రైబ్ ద టేబుల్ అంటాం. నేను చూపించాను మీకు ఆల్రెడీ ఎంప్లాయ్. అదేవిధమ్మా హౌ టు క్రియేట్ ఏ టేబుల్. ఆశా క్లియరా? ఓకే. ఫస్ట్ ఇది రాసుకోండి. దాంట్లో డీడీఎల్ కమాండ్స్ ఇలా హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆల్టర్ టేబుల్, క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, నెక్స్ట్ డ్రాప్, రీనేమ్ టేబుల్ అండ్ డ్రాప్ టేబుల్. ఓకే, ఇవి సబ్ రాసుకోండి. ఒకసారి ఇది రాసుకున్నాక క్వరీ రాసుకోండి. ఓకే, ఇలా రాసుకోండి. నీట్కుంటుంది, అర్థమైందని బాగుంటుంది. డీడీఎల్లో క్రియేట్, ఆల్టర్, రీనేమ్, డ్రాప్. ఫస్ట్ క్రియేట్ టేబుల్, దాని తర్వాత ఆల్టర్ టేబుల్. క్రియేట్ అయిపోయినమాట ఆల్టర్ చెప్తాను. అర్థమైందండి హౌ టు క్రియేట్ ఎ టేబుల్. క్లియరా ఆశ గారు? క్లియర్ అండి? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ రైట్ అండ్ ద క్వరీ. ఇక్కడి నుంచి రాసుకోండి, కనెక్షన్ దగ్గర నుంచి రాసుకోండి. సో దట్ మీకు ఈజీ అయిపోద్ది. ఏం చేయాలి కనెక్షన్కి ఏం చేయాలి. మీ ల్యాప్టాప్లో ఎలా ఉందో నాకు తెలియదు కదా. యూజర్ నేమ్ ఏముంది, పాస్వర్డ్ ఏముంది మీరు తెలుసుకోవాలి. మీరు అప్పుడే కనెక్ట్ అవ్వగలుగుతారు. ఒకసారి కనెక్ట్ అయ్యారా ల్యాప్టాప్లోకి? అవ్వాలండి. మీరు ఇంతకుముందు ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యారా ఎస్క్యూఎల్ కి మీరు? ఇప్పుడు ల్యాప్టాప్ లేదు సార్. ఓకే, సరే. పవర్ బి కనెక్ట్ చేసేటప్పుడు కనెక్ట్ అయ్యానండి ఎస్క్యూఎల్కి. అది మీ ల్యాప్టాప్ అవైలబుల్ చెప్పండి, నేను మొత్తం ఒకసారి ప్రాసెస్ మొత్తం చెప్తాను, మీరు ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, మీకు ప్రాబ్లం లేకుండా. లేకపోతే మీ ల్యాప్టాప్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ రిమోట్ అవైలబుల్ తీసుకుంటాను. లేదండి. నేను రిమోట్ ఈవినింగ్ తీసుకుని మొత్తం ఇన్స్టాల్ చేస్తాను. ఏంటండి? రేపు నేను ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తానండి. ఈరోజు అవైలబుల్ లేదు. ఓకే, నో ప్రాబ్లం. చేసేటప్పుడు ఏంటంటే క్లాస్లోనే మీరు రిమోట్ తీసుకుంటాను మీ సిస్టమ్ నేను. ఓకే, సో జూమ్లో మీకు ప్రాసెస్ చెప్తుంటాను, మీరు ఇన్స్టాల్ చేసేయండి. సరేనా? అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. ఓకే. మీరు బయట లేనప్పుడు చేసిన మీకు ప్రాబ్లం రావచ్చు కదా, అప్పుడు ఆగిపోతారు మధ్యలో. ఈరోజు నేను ట్రై చేస్తానండి, రాకపోతే మీరు చేయండి. క్లియర్ అండి? రాసుకున్నారా? సో నేను రిమైనింగ్ కొలిసి చెప్తానండి. నాకు మళ్ళీ 5 క్లాస్ ఇంకోటి. ఓకే, సో అయితే మీకు నేను రేపు 2 hours ప్లాన్ చేస్తాను. ఓకే, సో మీకు అంటే కంటిన్యూస్ 2 hours తీయలేను. ఎలా చేద్దామంటారు? ఇప్పుడు ఒక 1 hour 3 o'clock చెప్పి ఇంకొక 1 hour ఏదైనా టైం పెట్టమంటారండి? ఏమంటున్నారండి?